బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రిగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వం నుండి ఆమోదించుకొని ఒంగోలు వచ్చామని చెప్పారు. ఎవరు మద్దతు ఇవ్వకున్నా ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ను గెలిపించుకుంటారని తెలిపారు. వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా కొత్త అభ్యర్థిని తీసుకొస్తే మద్దతు ఇస్తారా అన్న మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నా. నీ టైంలో ఎందుకు ఇవ్వలేదు, నేను ఇచ్చాను. నేను నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టున్నాను, అది గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు. నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించాను.